పార్టీలను చూడబోం. చెరువులు, నాలాలు, పార్కుల పరిరక్షణ ధ్యేయం. కూల్చివేతలు చేయకుంటే హైదరాబాద్ దారుణంగా మారుతుంది. 2020లోనే జన్వాడ ఫామ్ హౌస్ లో ఆక్రమణల గుర్తింపు. లీజు విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు తలకాయ ఉందనల్లా లేదనల్లా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి. లీజుకు తీసుకున్నవి, కిరాయికి తీసుకున్నవి ఎవరైనా సొంత ఆస్తులు పెడతారు, కానీ లీజుకు తీసుకున్నాయి, కిరాయికి తీసుకున్నాయి వాళ్ళ అఫిడవిట్లో ఎట్లా పెడతారు? ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. అంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా? మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇక్కడ అఫిడవిట్ లో ఆ లీజు విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు పెట్టలేదు? మరి నువ్వెన్ని లీజుకు తీసుకున్నావు, నువ్వెన్ని కిరాయికి నడిపిస్తున్నావు, నీ ఎన్ని సంస్థలు ఉన్నాయి, నువ్వు పెట్టినవా అఫిడవిట్లా? లీజుకు తీసుకునే అఫిడవిట్ లో పెట్టరని కూడా గాయంత ఉన్నదా లేదా తెలియదు. అంటే ఆలోచన ఉన్నదా? మళ్ళీ వేరే మాటలు నేనెందుకంట, కానీ ఆలోచన ఉన్నదా లేదా అర్థమైతలేదు. ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుకుంటా ముందడిగి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఒకసారి చూడుండ్రి, ఇది తెలంగాణ తల్లి విగ్రహం కోసం లోపట భూమి పూజ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్ ఎక్కడ? అమరవీరుల జ్యోతి ఆ ముంగట ఖాళీ స్థలం ఏదైతే ఉన్నదో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి స్థలాన్ని నిర్ణయించింది, స్థలాన్ని కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇటు పోతే ఏదైతే మన రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3, రాజ్యాంగంలో ఆర్టికల్ 3 స్వరాష్ట్ర సాధనకు ఎంతగానో దోహదం చేసింది. చిన్నా చితక ఎంతగానో అడ్డం పడ్డా, ఎన్ని శక్తులు అడ్డం పడ్డా తెలంగాణ రాష్ట్రం సాధికారత ఎట్లా సాధించుకున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే మనం ఇలా మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అందుకే రాష్ట్ర సచివాలయానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు నామకరణం చేసిండ్రు. ఇలా ఏమైంది పరిస్థితి? తెలంగాణ తల్లి ఒక సెంటిమెంట్ వాతావరణం కనబడుతుందిలా ఆ ఏరియా మొత్తము. ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అమెరికా వైట్ హౌస్ను తలపించే రాష్ట్ర సచివాలయం, అమరవీరుల జ్యోతి, అక్కడ మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఒక తెలంగాణ సెంటిమెంట్ వాతావరణం మొత్తం అక్కడ కనబడతా ఉన్నది అని చెప్పేసి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి నిర్ణయం చేసింది గత సర్కార్. కానీ ఈయన ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుకుంటా ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి జనాలు మర్చిపోయేందుకు, ఆయన ప్రజాపాలన అందిస్తలేడని చెప్పేసి ప్రజలు ఎక్కడ తిరుగుబాటు మొదలు పెడతారు అని ఏ అంశాన్ని ఎంపిక చేసుకున్నా, ఏ అంశము ప్రభుత్వ దృష్టికి ప్రజలు తీసుకురావాలని ప్రయత్నం చేసినా, వాళ్ళు ఏమైనా వ్యతిరేకత చూపెట్టాలని ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి ముందుగాల చేసే ప్రయత్నం ఏందయ్యా అంటే డైవర్షన్ పాలిటిక్స్. సరే, దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రు దేశ మాజీ ప్రధాని, పెట్టుకో, నువ్వు ఇంకెక్కడన్నా పెట్టుకో. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసిండు రాజీవ్ గాంధీ? చాలా జాగున్నది, పెట్టలేరా? చాలా మంది పివి నరసింహారావు విగ్రహం కానీ ఇందిరాగాంధీ విగ్రహం పక్కకే పెట్టలేరా? ఇక్కడ ట్యాంకు బండి మీద ఇక్కడ మొదలు పెట్టుకుంటే, ఈ కోసకు మొదలు పెట్టుకుంటే ఆ కోస దాకా ఎక్కడనన్నా చాలా జాగున్నది. ఎంత పెద్ద విగ్రహం అన్నా పెట్టుకోనుంటివి నేను అద్దన్నోళ్ళు ఎవరు? ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఉద్యమకారులు కానీ, బుద్ధిజీవులు కానీ, జర్నలిస్టులు కానీ ఏం చేస్తా ఉన్నారంటే లేఖ రాసిండ్రు. మొన్న రాహుల్ గాంధీకి లేఖ రాసిండ్రు, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్ట చూస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి సెంటిమెంట్ పుట్టలో ఏలు పెడతా ఉన్నాడు, తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడతా ఉన్నాడు, తెలంగాణ గౌరవ ప్రతిష్టలను తుంగలో దొక్కుతా ఉన్నాడు, మీరైనా చెప్పండి అని చెప్పేసి రాహుల్ గాంధీకి లేఖ రాసిండ్రు, బహిరంగ లేఖ రాసిండ్రు తెలంగాణ బుద్ధిజీవులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు అందరూ. తెలంగాణ వాదం ఉన్నోళ్ళు ఎవరైనా లేఖ రాసిండ్రు. ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరు చెప్తే వింటారు మీరు? ఎవరు చెప్తే వింటారు మీరు? సరే, రాజీవ్ గాంధీ ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రం కోసం? ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రం కోసం? ఉన్నాయి ఇదివరకు చెప్పినట్లుగా నువ్వేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అనుకుంటే, రాజీవ్ గాంధీ అంటే అంత ప్రేమ పాయిరమే ఉంటే, ఒకనాడు సోనియా గాంధీ బలిదేవత అన్న నువ్వు ఇలా రాజీవ్ గాంధీని దేవుడు, దేశం కోసం ప్రాణాలు అర్పించిండు, అందుకే ఇక్కడ విగ్రహం పెడుతున్నామని చెప్పేసి మాట్లాడితే వాళ్ళన్న రాజీవ్ గాంధీ ఆత్మకన్నా శాంతి చేకూరుతుందా? సార్వారు ఇలా నువ్వు ఇట్లా మాట్లాడితే తెలంగాణ సెంటిమెంట్ పుట్టల ఏలు పెడుతున్నావు రేవంత్ రెడ్డి.
ఇది మంచిది కాదు అని చెప్పేసి చాలా మంది హెచ్చరిస్తా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి పెడచెవిన పెట్టుకుంటా ముందడికి పోతా ఉన్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. కానీ ప్రజాపాలన మీద దృష్టి పెడతలేడు, ఆయన ఇచ్చిన హామీల గురించి మాట్లాడతలేడు. అధికారం రావడం కోసం, అధికారంలోకి రావడం కోసం అలవి గాని హామీలు ఇచ్చి అలా అందరం ఎక్కిండ్రు, ఎక్కడ హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారు అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతా ఉన్నాడు. మొత్తం మీద ఇది నిన్న భూమి పూజ చేసిండు. భూమి పూజ చేయంగా ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది. ఏంటంటే అపశకనం అని చెప్పేసి సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో శాంతికుమారి, చిన్నారెడ్డి కేశవరావు, దానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు అని చెప్పేసి ఇక్కడ మీకు ఆ అపశకనం ఏందంటే అది సోషల్ మీడియా వేదికగానే తిరిగింది. అది తిరిగింది కాబట్టి నేను కూడా చూపెడతాను వీడియో. మళ్ళీ ఇది నేనే క్రియేట్ చేసిన, ఈమెనే చూపెడుతుంది అని చెప్పేసి మాట్లాడితే ఎవరు ఏం చేయలేరు. కానీ ఒకసారి చూడండి మీరు, నేను ఆ వీడియో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. జారిపోయింది చూసిర్రా నొల్ల గుమ్మడికాయ. ఒకసారి గద్వాల విజయలక్ష్మి అమ్మ గారిని చూడుర్రి మీరు. మొత్తం మీద గుమ్మడికాయ జారిపోయింది. ఆ గుమ్మడికాయ కొట్టే క్రమంలో ఏదైతే మంచి జరగాలని చెప్పేసి, శుభం కావాలని చెప్పేసి గుమ్మడికాయ గాని కొబ్బరికాయ గాని కొడతారు. గుమ్మడికాయ కొట్టే క్రమంలో ఆ గుమ్మడికాయ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి జారిపోయింది. ఇక అది సోషల్ మీడియాలో ఎట్లా ట్రోల్ అవుతా ఉన్నదంటే, నీ చేతుల మీద ఒకప్పుడు ఉద్యమకారుల మీద రైఫిల్ని ఎక్కుపెట్టుకొని పోయిన నువ్వు, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన నువ్వు, తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలను అవహేళన చేసిన నువ్వు ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం కూడా ఇష్టం లేదా తల్లికి అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలైతే చిక్కాలు కొడతా ఉన్నాయి. మామూలు ట్రోల్స్ అయితే లేవు దీని మీద. మొత్తం మీద గుమ్మడికాయ జారిపోయింది. ఇక మన కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ. మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం సీఎం. ఏ తలకు మార్చినలో ఆ మేధావులు, ఏ తలకు మార్చినలో సార్లు ఆ మేధావులు ఎవరినో పక్కకు పెట్టుకొని ఇలా నీ గోతి నువ్వే దవ్వుకుంటున్నావు రేవంత్ రెడ్డి. ఇలా ఎవరినో పక్కకు పెట్టి ఎవరు ఏ మేధావులో వాళ్ళు మరి ఏ తలకు మార్చినలో తెలియదు. కానీ మీకు సలహాలు ఇచ్చేటోళ్ళు కానీ ఇలా మొత్తం మీద మీకు ఇచ్చే సలహాలన్నీ మీ పతనానికే కారణమైతా ఉన్నాయి. మీ హస్తమే మీకు భస్మాసుర హస్తం లెక్క మారుతా ఉన్నది. ఇలా మేధావుల సూచన మేరకే రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ సచివాలయం ముంగట అని చెప్పేసి ఇప్పుడు పాత లెక్కలే చూసుకుంటారు. పాత సచివాలయం ముంగట తెలుగు తల్లి విగ్రహం ఉండేది. ఉమ్మడి ఆంధ్ర పాలనకు ప్రతీకగా తెలుగు తల్లి విగ్రహం ఉండేది. ఇప్పుడు మన రాష్ట్రం మనకి ఏర్పడ్డది. ఇప్పుడు పెట్టాల్సింది లెక్క ప్రకారం. సరే ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెట్టుర్రి. అప్పుడు తెలుగు తల్లి విగ్రహం ఉంది. ఇప్పుడు ఏ తల్లి విగ్రహం పెట్టాలి? అక్కడ ఆలోచన చేస్తే తెలంగాణ తల్లి విగ్రహమే కదా పెట్టాల్సింది. మనకు తెలుసు 2009లో మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ బంద్ చేసి మనము జయ జయ హే తెలంగాణ వాడుకున్నాం. రాష్ట్రీయ గీతంగా అదే వాడుకున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇలా మొత్తం మీద అందశ్రీ పెద్ద గల్లతి చేసిండు కానీ ఆ ముచ్చట పక్కకు పెట్టుండ్రు. కానీ మొత్తం మీద ఇలా అదేమో ఆంధ్ర చేతులకి అప్ప చెప్తివి. ఇలా తెలంగాణ డే 1 నుంచి ఇదే కేసీఆర్ మార్కును తొలగించాలనే ఉద్దేశంతో రేవంత్ మార్కు పాలన చూపెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తుండో, ఎటు పోతుండో, ఏ విధానాలను అనుసరిస్తా ఉన్నాడో, దానివల్ల ఎందరో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నారో అది మర్చిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అసలు ఆయనకైనా అర్థమైతుందా నేను ఏం పరిపాలన చేస్తున్నా, ఏం పాలన అందిస్తున్నా అనేది ఆయనకైనా అర్థమవుతుందా? ఎవరు ఆ మేధావులు సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరు? ఇదివరకు చాలా మంది చెప్పిండ్రు, పక్కనున్నోళ్ళు మంచిగా లేరు. కర్రీ శ్రీరాము ఆయనది ఎక్కడనో కడపనా ఇంకెక్కడనో కర్రీ శ్రీరామును తెచ్చి ఇక్కడ కార్పొరేషన్ పదవి ఇస్తారట. ఆంధ్ర వ్యక్తులకు ఇక్కడ పదవులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎవరికిచ్చిన కమిట్మెంట్ కోసం, ఎవరికిచ్చిన మాట కోసం, మాట నిలబెట్టుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతా ఉన్నాడు. మొత్తం మీద అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం. ఇలా సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారట. సోనియా గాంధీ పుట్టినరోజుకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఏమైనా సంబంధం ఉన్నదా?
సరే సోనియమ్మ నువ్వు ఆనాడు బలిదేవత అన్నావు, ఆ ముచ్చట పక్కకు పెట్టు, కానీ పక్కకెందుకు పెడతారు? ఎప్పటికైనా మర్చిపోరు. నువ్వు దేవత అన్న వీడియోలన్నీ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికైనా వైరల్ అవుతూ ఉంటాయి, చక్కర్లు కొడతా ఉంటాయి. ఒకనాడు బలిదేవత అన్న నువ్వు ఇలా బర్త్డే వేడుకలను గ్రాండ్గా చేయాలని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పెట్టుకున్నావు కదా. నీకంత పాయిరం అంత ప్రేమ ఉంటే ఇంకా వేరే రోజులు చాలా ఉన్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలంటే ఇంకా వేరే జాగాలు చాలా ఉన్నాయి. ఒక విచక్షణారహితంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో నేనున్నా అనేది మర్చిపోయి ఇలా కేసీఆర్ను విగ్రహం పెట్టాలి, కేసీఆర్ పోయేది ఎప్పుడైనా విగ్రహం పెట్టేది ఎప్పుడని చెప్పేసి మాట్లాడతారా మీరు? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీని పట్టుకొని మీరు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఎన్నటికైనా బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది, మీ పార్టీకి అవుతుందా? మళ్ళీ ఏమన్నా ఆంధ్రాలో తీసుకుపోయి కలిపితే కానీ తెలియదు. ఆ మార్పు మీరు కొట్టేయాలని అనుకుంటే మరి ఏం చేస్తారో రానున్న కాలంలో తెలియదు. కానీ తెలంగాణ తెచ్చిన పార్టీ అని, తెలంగాణ ఒకప్పుడు తెలంగాణ మనది మనకు లేకుండే, తెలంగాణ తెచ్చిన పార్టీ ఏదంటే ఎవరైనా చెప్తారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అని. మీ పేరు చెప్తారా? కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తారా? తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ ఏదంటే అది కాదు కదా. ఇలా ఒకటి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి, ఇలా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిస్మా తొలగించాలని, నేను కేసీఆర్ మార్కును తొలగియాలి, కేసీఆర్ పేరు వినబడకుండా చెయ్యాలి అని చెప్పేసి తాపత్రయపడుతున్నవేమో రేవంత్ రెడ్డి. ఎప్పటి నుంచి డైరీలో రాసుకొని ఉన్నావో తెలియదు. కానీ ఇలా ఒకటి గుర్తు పెట్టుకో, పండ్లు ఊసిపోని పసిపోరని అడిగినా తెలంగాణ తెచ్చింది సాధించింది ఎవరంటే కేసీఆర్ అంటారు. ఇది మళ్ళీ డబ్బగొట్టుడని మాట్లాడతారు. డబ్బగొట్టుడు ఎంతకు కాదు. ఇలా 1200 బిడ్డల మంది ప్రాణ త్యాగాలను పొట్టన పెట్టుకున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిరని చెప్పేసి ఇలా జాప్యం చేసింది మీరు కదా. 2006లో ఇస్తామని చెప్పేసి వెనకకు తీసుకొని, 2009లో ఇస్తామని చెప్పేసి వెనకకు తీసుకొని మలిదశ ఉద్యమం మొత్తం ఉవ్వెత్తున కొనసాగేటట్టు ఎందరో మంది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసేటట్టు ఇలా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది మీరు కాదా. ఉండాలి సార్లు, ఏమన్నా ఆలోచన ఉండాలి. ఇక ఇనని ఘోరం చెవులకు దారం అన్నట్టు అయిపోయింది. మనది మనకు లేకున్న చెప్పటోనికి లేకపోయినా ఇనటోనికి అని ఉండాలి బుద్ధి కదా అని అంటారు కదా. మొత్తం మీద మరి నువ్వు ఎటుపోతున్నావు, ఏం కథ అనేది ఆలోచన ఉండాలి కదా సారు.